2+6 అన్నా 1+7 అన్నా 8 అంటూ మన ఇండియన్స్ పరువుని ఇండోనేషియాలో తీయలేదు. దీని వెనుక జరిగిన స్ట్రాటజిక్ డీల్ ఏంటో చెప్తా విను. మోడీజీ ఇండోనేషియన్ పార్లమెంట్ ని అడ్రస్ చేసిన ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అక్కడైనా గంగా మహకమ్ విజన్ అనే ఒక కొత్త రోడ్ మ్యాప్ ని లాంచ్ చేశారు. గంగా మన ఇండియాని రిప్రజెంట్ చేస్తే మహకమ్ ఇండోనేషియాలోని ఒక పెద్ద రివర్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇండియా ఇండోనేషియా రిలేషన్షిప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి ఒక లాంగ్ టర్మ్ విజన్. మన కల్చరల్ హెరిటేజ్, డెవలప్మెంట్, మారిటైమ్ కోఆపరేషన్స్, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్, అలాగే గ్లోబల్ సౌత్ కంట్రీస్ వాయిస్ ని ఇంటర్నేషనల్ స్టేజ్ మీద పెట్టడానికి కలిసి పనిచేయడమే దీని మెయిన్ గోల్. బట్ ఈ విజన్ లో ద బిగ్గెస్ట్ హైలైట్ ఏంటో తెలుసా? సబాంగ్ పోర్ట్. ఇదేదో అల్లాటప్పా పోర్ట్ కాదు. ఇది స్టేట్ ఆఫ్ మలాకా ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది. ఈ షిప్పింగ్ రూట్ నుంచి ప్రపంచంలో ఆల్మోస్ట్ 25 to 30% గ్లోబల్ ట్రేడ్ జరుగుతుంది. ఇంకో బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే చైనా ఇంపోర్ట్ చేసుకునే క్రూడ్ ఆయిల్. అది ఆల్మోస్ట్ 80% ఇదే రూట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మన కంట్రోల్ ఉంటే చైనా మేడం మన చేతిలో ఉన్నట్టే. బికాస్ ఆల్రెడీ చైనాకి ఇక్కడ మనం డామినెన్స్ చూపించడం అస్సలు నచ్చదు. ఇప్పుడు ఇక్కడ మన పవర్ పెరిగితే దాని చోకింగ్ పాయింట్ మన దగ్గర ఉన్నట్టే. దీనికోసం ఇప్పుడు ఇండియా ఇండోనేషియాతో కలిసి సబాంగ్ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయబోతోంది. దీని వల్ల ఇండియాకి అక్కడ లాజిస్టిక్స్ యాక్సెస్, నేవల్ కోఆపరేషన్, మెయింటెనెన్స్ ఫెసిలిటీస్, ఇంకా మారిటైమ్ కనెక్టివిటీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పనా? ఇండియా దగ్గర ఆల్రెడీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి అండ్ అవి కూడా మలకా స్టేట్ కి చాలా దగ్గరలో ఉన్నాయి. సో ఇప్పుడు సబాంగ్ పార్ట్నర్షిప్ యాడ్ అవడంతో ఇండియాకి షిప్పింగ్ లైన్ రెండు పక్కల స్ట్రాటజిక్ డామినెన్స్ దొరికినట్టే. సింపుల్ గా చెప్పాలంటే ఇండో పసిఫిక్ రీజియన్ లో ఇండియా యొక్క డామినెన్స్ ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది. బిజియెస్ట్ షిప్పింగ్ రూట్ లో ఏం జరుగుతుందో ఇండియా ఇంకా బెటర్ గా మానిటర్ చేయొచ్చు. ఇక్కడ ఇండియాకి వచ్చిన స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూచర్ లో ఇండియన్ ఓషన్ లో చైనా యాక్టివిటీస్ ఇంకా క్లోజ్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ హార్మోన్స్ ని ఎలా కంట్రోల్ చేస్తుందో ఇండియా కూడా ఫ్యూచర్ లో ఇక్కడ అంతే డామినెన్స్ చూపించే ఛాన్స్ రావచ్చు. సో ఇక్కడ మనం 8 నెంబర్ మీమ్స్ చూస్తూ ఉండిపోతుంటే అక్కడ ఇండియా సైలెంట్ గా వరల్డ్ మ్యాప్ పైన తన స్ట్రాటజిక్ ఫుట్ ప్రింట్ ని ఇంకో అడుగు ముందుకు తీసుకెళ్తోంది. Download Wait News.